నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిలక్ రోడ్లో భారీ అన్న సమారాధన. రాజమండ్రి శరణ్ నవరాత్రి మహోత్సవాలు భారీ ఏర్పాట్లు. దేవి చౌక్ లో అక్టోబర్ 3 నుండి దసరా ఉత్సవాలు ప్రారంభం. రాబోయే దీపావళి నుండి ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నాం. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు. స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇక వివరాలకు వెళ్తే స్థానిక తిలక్ రోడ్లోని ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా నిర్వహించిన గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల అనంతరం భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులు అన్న సమారాధన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ప్లేటు ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పడల శ్రీరామ్, సుధామ, కె రామారావు, ఎమ్మెల్సీ శ్రీను, కె రవి, రాంబాబు, శివదుర్గ, సాయి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి దేవి చౌక్ లో శరణ్ నవరాత్రి మహోత్సవాల పోస్టర్ను శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు ప్రారంభిస్తామన్నారు. 6న దంపతుల పూజ, 20న అన్నదాన కార్యక్రమం జరుపుతామన్నారు. తొలి రోజున అమ్మవారు శ్రీ స్వర్ణ కవచ కనక దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. 2వ రోజు గాయత్రి దేవిగా, 3వ రోజున అన్నపూర్ణాదేవిగా, 4వ రోజు మహాలక్ష్మీదేవిగా, 5వ రోజు బాల త్రిపుర సుందరి దేవి, 6వ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి, 7వ రోజున సరస్వతి దేవి, 8వ రోజున దుర్గాదేవి, 9వ రోజున శ్రీ మహిషాసుర మర్దిని, 10వ రోజున రాజరాజేశ్వరి దేవి అమ్మవారిగా సాక్షాత్కరించి గోదావరి తీరంలో భక్తులను అమ్మవారు అనుగ్రహిస్తారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో శ్రీదేవి ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు ముత్యాల కుమార్ రెడ్డి, గంధం భైరవ స్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లగా సత్యనారాయణ, కోశాధికారి బాతుల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి పిల్ల వెంకటేశ్వరరావు, మాదిరెడ్డి చంద్రశేఖర్ నరసింహారావు, పిల్లి వెంకటేష్ రమేష్, ఆశపు దుర్గా మల్లికార్జునరావు, ఆకుల నాగ సత్యనారాయణ, సహాయ కోశాధికారి ఎండమూరి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. శరణ్ నవరాత్రి మహోత్సవాలను పాలకవర్గ ప్రతినిధులతో పాటు మరో 42 మంది సభ్యులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. 2023 సంవత్సరంలో మా దేవి నవరాత్రులు అఖండ విజయం జరగడానికి తోడ్పడిన పత్రికా విలేకరులకు, అలాగే ఆఫీసర్లకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ శాఖ వారికి, అలాగే రాజకీయ నాయకులకి మాకెంతో తోడ్పడి ఈ కార్యక్రమం జరపడానికి ఎంతో ఇచ్చేసిన భక్తులకు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంవత్సరం కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఈ సంవత్సరం 2024 అక్టోబర్ 2వ తారీఖు రాత్రి 9:04 అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే 2024 అక్టోబర్ 3వ తారీఖు ఉదయం అమ్మవారి ఉదయం 8:40 అమ్మవారి కలశాపన జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మహోత్సవాలు 3వ తారీఖు 3/10/2024 నుంచి 13/10/24 వరకు 11 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆదివారం 6వ తారీఖు 108 దంపతుల పూజ చేయడానికి కూడా మన పెద్దింటి సుబ్బారాయ శాస్త్రి గారు శిష్యుడైన దెందులో శ్రీరామోత్సవం జరిపించబడడం జరుగుతుంది. ఆ రోజు 108 దంపతుల పూజలో ఎవరైతే పాల్గొన్నారో ఆ భక్తులందరికీ కూడా మధ్యాహ్నం అన్నప్రసాదవతి వితరణ కూడా జరుగుతుంది. ఆ రోజు
ఆ రోజు ఎవరైతే భక్తులు అందులో పూజలో పాల్గొంటే వాళ్ళకి మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది నేరుడు 90 సంవత్సరాలు తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మా కమిటీ అందరూ కూడా ప్రతి సంవత్సరం అదే విధంగా జరపాలని చేసి దాన్ని కమిటీ తరఫు నుంచి చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఆ 108 దంపతులకి పూజకి జరిగే అన్నదాన కార్యక్రమానికి మా ఉపాధ్యక్షులైన గంధం భైరవస్వామి గారు ఆ కార్యక్రమం అంతా చూసుకుని దానికి అయ్యే ఖర్చు అంతా ఆయనే భరిస్తున్నారు. అలాగే ప్రతిరోజు కలస్థాపన అయిన ప్రతిరోజు కుంకుమార్చన కార్యక్రమాలతో దీవెనాలతో మొదలవుతుంది. శనివారం ఉదయం శాటిలైట్ సిటీ సి బ్లాక్ కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన 100 రోజుల్లో ఏం జరుగుతుందో ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం అయిపోయాయన్నారు. అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వాటన్నింటినీ గాడిలో పెడుతూ కూటమి ప్రభుత్వం అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని గాడిలో పెడుతోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేసిన మొట్టమొదటి పని పెంచి ఇస్తారన్న పెన్షన్ 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకి పెంచి ఈ నెల నుంచి అయితే ఇస్తామని అన్నాము. ఆ 3 నెలలకి చెందిన 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు అందించారని అన్నారు. గత ప్రభుత్వం మీ ఆస్తిపై హక్కులను హరిస్తూ ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చిందని, తద్వారా ఆస్తి హక్కు పత్రాలను ప్రభుత్వం తన స్వాధీనంలో ఉంచుకుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీ ఆస్తి హక్కులకు భంగం కలగకుండా యథావిధిగా కొనసాగించేలా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షులు మత్సెట్టి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, మండల ప్రత్యేక అధికారి కె జ్యోతి, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు వాసిరెడ్డి, బాబీ, దారా అన్నవరం, ఎంఎస్ఆర్ శ్రీను, బండారి సత్యబాబు, నిచ్చని కొల్లా సత్యబాబు, పెంక కోటేశ్వరరావు, సరోజిని దేవి, గెద్దాడ కృష్ణ, చౌడాల లాజర్, బెంజమిన్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏం చెప్పారు, ఏం జరుగుతుందో మీరు కూడా తెలుసుకోవాలి కదా. ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. మనం అధికారంలోకి వచ్చేటప్పటికి జీతాలకు డబ్బులు లేవు, పెన్షన్లకు డబ్బులు లేవు, కరెంటు బిల్లులకు డబ్బులు లేవు. దివాళా తీసిపోయాడు మహానుభావుడు. అన్ని రంగాలు అస్తవ్యస్తమైపోయినాయి. ఇసుక కొరత, మద్యం మొక్కలు పెంచేశాడు, గంజాయి మొక్కలు పెంచాడు. ఇవాళ పరిపాలన అస్తవ్యస్తమైపోయింది. ఒక్కొక్క సంస్థని బాగు చేసుకోవాల్సిన పరిస్థితులు మనం ఉన్నాం. ఒకటి, అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని ఎలా నడపాలి? ఇల్లు నడపాలంటే ఉప్పులు పప్పులు డబ్బు కావాలి, కరెంటు బిల్లు కట్టాలి, నీళ్ళ బిల్లు కట్టాలి. డబ్బులు లేకుండా ఇల్లు నడపలేవు. అలాగే ప్రభుత్వాన్ని నడపాలన్నా డబ్బు కావాలి. మొత్తం సంపద అంతా లాగేసి వెళ్ళిపోయారు. సరే, మళ్ళా ఇప్పుడు మొదలు పెట్టాము. ఒకటి, కేంద్ర సహకారం, మోడీ గారి సహకారం తీసుకుని అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒడ్డునేసుకోవాలి. కొత్త అప్పులు పుట్టాలి, పాత అప్పులు తెలుసుకుంటూ ఉండాలి. ఇవన్నీ సహజంగా జరిగాయి. అందుకని మోడీ గారి సహకారంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి ఒప్పందం కుదుర్చుకున్నాం. అమరావతి రాజధాని నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నాం. విశాఖ రైల్వే జోన్ పెట్టేదానికి నిర్మాణం తీసుకున్నాం. ఆగిపోయిన నీటిపారుదల ప్రాజెక్టులను క్లియర్ చేయడం కోసం ఒప్పందాలు చేసుకుని ముందుకెళ్తున్నాం. మాట ఇచ్చిన ప్రకారం మొదటి రోజునే సంతకాలు పెట్టిన ఏమైతే తెలుసు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నీ భూమిని వాళ్ళు కబ్జా చేయడం కోసం హక్కులు మార్చేశారు. నీ ఆస్తి కూడా వాళ్ళు కబ్జా చేసేయచ్చు. నీ హక్కు నీకు లేదు. ఊరి మీద, ఇంటి మీద, ఇంటి పైన అన్ని హక్కులు ఆడకే పెట్టేసి చేస్తే ఆ చట్టం ముందు రద్దు చేసి మీ ఆస్తులు కాపాడాడు చంద్రబాబు గారు. ఫస్ట్ యాక్ట్ అండి. అలాగే 16,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఇచ్చి స్కూళ్ళన్నీ బాగు చేస్తానని చెప్పి ఆర్డర్ వేశాడు. రేపు డిసెంబర్ కల్లా 16,000 మంది టీచర్ ఉద్యోగాలు ఇచ్చి పాఠశాలలో ఉపాధ్యాయులు కొత్త లేకుండా చేయడానికి నిర్ణయించారు. అది రెండోది. మూడోది, మీకు తెలుసు, గతంలో 3,000 పెన్షన్ ఇస్తారని 5 ఏళ్ళు పెట్టింది 3 ఏళ్ళు పెన్షన్. అదే చంద్రబాబు గారు 2,000 రూపాయలు చేసి 200 పెన్షన్ 2,000 రూపాయలు చేసి ఇచ్చాం. 4 నెలల పెన్షన్ ఒకేసారి ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 3,000 చేస్తానన్నాడు, నమ్మించాడు, చేశారు. వరకు ఏమైంది? సంవత్సరానికి 200, 5 ఏళ్ళు పట్టింది. ఎంత పోయారు లెక్కేసుకోండి. చంద్రబాబు గారు మేము వస్తే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పారు. చెప్పిన ప్రకారం అధికారంలోకి రావడంతో జూన్లోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. నెల 1వ తారీఖు కల్లా పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో 64 లక్షల మందికి 13 రకాల పెన్షన్ ఇస్తున్నారు. 4,000 రూపాయలు ఏ ప్రజలకు కూడా కల్పించాం. మధ్య 7,000 రూపాయలు ఏ ప్రభుత్వం కలిగింది. మళ్ళా 2 నెలల్లో 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాము.
వాలంటీర్లు ఉంటే కానీ గెలవదన్నారు. వాలంటీర్లు అవసరమయ్యారా? సచివాలయ కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీ అష్టభుజలక్ష్మి గణపతి ఆలయ 24వ వార్షికోత్సవ సందర్భంగా మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాధిక దంపతులు హాజరై భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడారు. శ్రీ అష్టభుజలక్ష్మి గణపతి ఆలయ 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అశేష జనం పాల్గొనడం ద్వారా మంచి ఆదరణ లభించిందని అన్నారు. కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ వారు ఇలాంటి పుణ్య కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ మహా అన్నదాన కార్యక్రమం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అన్నదాన కార్యక్రమం విజయవంతం చేశారు. నమస్కారం. ఈరోజు ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాటవరం రాజుగారి ఆధ్వర్యంలో అతి బ్రహ్మాండంగా జరుగుతుంది. అన్నీ కూడా ఆహార పదార్థాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. గత 24 ఏళ్లుగా ఇక్కడ ఈ లక్ష్మీ గణపతి నవరాత్రులు జరుపుతున్నారు. ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే మంచి ఆలయాన్ని నిర్మించారు. ఎవరి సహకారం కోరకుండా ఆయనకంతటా ఆయనే చక్కగా మంచి దేవాలయాన్ని నిర్మించారు. మేమందరం కూడా ఈ ఆలయ అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజుగారికి శుభాభివందనలు తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు. కాటం రాజు గారి ఫ్రెండ్ సర్కిల్లో మనకి లక్ష్మీ గణపతి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసిన అశేష జనాన్ని చూస్తే మనకి ఎంత ఆదరణ, ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో అనేది మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్ అంటే ఏదో సరదాగా పార్టీ చేసుకోవడం, ఎక్కడికో వెళ్ళడం కాదు. ఇలాంటి మంచి కార్యక్రమాలు, సత్కార్యక్రమాలు, 10 మందికి బాగుపడే కార్యక్రమాలు కూడా ఫ్రెండ్స్ అందరూ కలిసి చేయొచ్చు అని బెస్ట్ ఎగ్జాంపుల్ కాటం రాజు గారు. సో ఫ్రెండ్షిప్లో ఇలాగా ఒక పుణ్య కార్యక్రమం కూడా చేయొచ్చు అనేది దీని యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని మన రాజమండ్రి పుణ్యస్థలం గోదావరి నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. అలాంటి పుణ్యస్థలంలో మేమందరం కూడా భాగస్వాములు అయినందుకు ఎంతో గర్విస్తున్నాం. థ్యాంక్ యూ. అష్టలక్ష్మి పూజ గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు గొప్ప అన్న సమారాధన జరుగుతుందండి. 24 సంవత్సరాలుగా కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు గొప్ప అన్న సమారాధన జరుగుతుందండి. మన అష్టభుజలక్ష్మి గణపతి ఆలయం కొరకు ఈ సంవత్సరం ఈ ఆలయాన్ని నిర్మించామండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ప్రతి రూపం, ఏ రూపం కాక ప్రతిసారి కూడా వెరైటీ రూపాల వినాయకుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే గరికి పూజ పురస్కరించుకుని కుంకుమ పూజ, దీపోత్సవము, భజన కార్యక్రమాలు చేస్తూ చాలా ఆనందంగా ప్రకృతిని కూడా ప్రకటిస్తూ ఈ యొక్క కార్యక్రమాలని నిర్వహించామండి. ఈరోజు అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా చక్కగా చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం సహకరించిన అందరికీ కూడా మా డాక్టర్ గారు గూడూరి శ్రీనివాసరావు, రాధిక గారికి, మా కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క వ్యవస్థ సహకరించినందుకు. గణపతి బప్ప మోరియా. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేరకు ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల ముందుకు వస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. శనివారం స్థానిక 45, 46, 47, 48 డివిజన్లకు సంబంధించి క్వారీ రోడ్డు శివాలయం టెంపుల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాల్లో నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శాసనసభ్యులు ఆదిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత ఒక్కొక్కటి అమలు. ఇందులో భాగంగా ఇప్పటికే పెన్షన్, అన్న క్యాంటీన్లు, రైతు ధాన్యం బకాయిలు వంటి కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి, ఎస్జీ సాంబశివరావు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆడవాళ్ళకి ప్రజలకి హామీ ఇచ్చున్నాం, తప్పకుండా చెయ్యాలని చెప్పి అది కూడా చేయడం జరిగింది. మొన్ననే ఒక అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసిన రోజున ఒక మహిళ వచ్చింది. బాబు చాలా రుచికరంగా ఉంది, మా ఇంట్లో మగవాళ్ళకి ఇంక వండేవలసిన అవసరం లేకుండా పోయింది, చాలా బాగుంది, అందరూ ఇక్కడ వచ్చి భోజనం చేసి వెళ్తాము అని చెప్పారు. లేదమ్మా, వండుతూ ఉండు, వండడం మర్చిపోయావంటే ఏదో ఒక రోజు వండుతావు, అది తిన్న తర్వాత మళ్లీ అతను ఆరోగ్యశ్రీ పట్టుకొని పరిగెట్టాలి గవర్నమెంట్ హాస్పిటల్ కి. అలాంటి పరిస్థితులు తీసుకురావద్దని ఆవిడకి చిన్న సూచన కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ ఎలా నవ్వుతూ ఆనందంగా ఉండాలన్నది మా ఆలోచన. ఈ నవ్వులు మిగలాలనే దివాళీ రోజున ఇచ్చిన హామీకి అనుగుణంగా ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఎన్డీఏ కూటమి ఇస్తా ఉందని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. మీకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం.
అందులో మొదటి గ్యాస్ సిలిండర్ దివాళీ రోజున మీకు కానుకగా ఇస్తా ఉన్నాం. పేల్చకండి, వాడండి. మనం ఆనందంగా ఉండాలని ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నారు. మీరు గమనించాలి, వీరిద్దరు ఎలా చేయగలుగుతున్నారు అప్పు చేయకుండా అని. కేంద్రం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం, ఈరోజు బీజేపీ కేంద్రం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఇవన్నీ అవుతా ఉన్నాయి. మనకి గతంలో చూసాం, మీ ఇంటికి వచ్చి అడిగేవాళ్ళం మీ అందరూ రాష్ట్రానికి ఎన్ని రాజధానులు అని. మీరు ఎలా చూపించేవారు 3 అని. ఒక చిన్నపిల్లడు కన్ఫ్యూజ్ అయిపోయి 6, 7, 8 అని అడిగేవాడు. కానీ మనకి గౌరవపరంగా ఒకటే రాజధాని, అది అమరావతి అని కేంద్రం చెప్పడంతో పాటు 15,000 కోట్లు డబ్బు మనం ఇవ్వక్కర్లా, డబ్బు మన వెనక్కి కట్టక్కర్లా. 15,000 కోట్లు అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నరేంద్ర మోడీ గారు ఇచ్చారు ఫీజు. ఈరోజు పోలవరానికి 10,000 కోట్లు ఇచ్చారు. విజయవాడలో ఇందాకే మన అధికారులు చెప్తా ఉన్నారు, నీట మునిగింది, ఆస్తి నష్టం, ప్రతి ఒక్కరూ మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తా ఉన్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి పరిస్థితుల్లో అధికారులు, మొత్తం అధికార యంత్రాంగం రాజమండ్రిలో కూడా మీరు చూస్తున్నట్టు ఉంటారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ప్రజల మన్నన పొందిన ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వమని జోగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. గండేపల్లి మండలం మురారి గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అతిథిగా పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు ఎక్కడా అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారని, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఒకేసారి 1000 పెంచి 4,000 చేయడమే కాకుండా హామీ ఇచ్చిన మేరకు 3,000తో కలిసి 7,000 రూపాయలని మొదటి నెల 1వ తారీఖునే ఇచ్చామని తెలిపారు. అంతేకాకుండా 1వ తేదీ సెలవుగా వస్తుందని, లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ముందు నెల 30వ తారీఖునే పెన్షన్ అందించిన ఘనత కూటమి ప్రభుత్వం అన్నదని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్యదొర, పోతుల మోహన్ రావు, జెడ్పీటీసీ పరిమి మంగతాయరు బాబు, కోర్పు సాయి తేజ, కందుల చిట్టిబాబు, జాస్తి వసంత్, సుంకవెల్లి రాజు, అడబాల భాస్కర్ రావు, మార్షెట్టి భద్రం, చదరం చంటిబాబు, గంటపల్లి ఎంఆర్ఓ, ఎండీఓ, ఎస్ఐ దారా యేసురత్నం, ఉపాధి సిబ్బంది, ఇంజనీర్లు, అన్ని శాఖల అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరూ కూడా ఒకేసారి సమాధానం చెప్పాలని వైరస్ మొదటి అనురాగాలతో నా మీద అభిమానంతో ఎప్పుడు నన్ను ఆశీర్వదించేటటువంటి మురారి గ్రామ ప్రేతం సోదరిమణులు, సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అధికారులకి, పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు 100 రోజులు పైబడి మీరు ఆశీర్వదించినటువంటి ప్రభుత్వం, మీరు కోరుకున్నటువంటి విధానంలో ఒక మంచి ప్రభుత్వంగా ఈ 100 రోజులు చేసినటువంటి కార్యక్రమాల్ని ఒక్కసారి మీ దగ్గరికి తీసుకెళ్ళి మీతో చర్చించి భవిష్యత్తులో ఏం చేయాలి అన్న దాని మీద కూడా మీ ఆలోచనలు తీసుకుని చెయ్యమని చెప్పి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని మనం అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో మమేకమై ఈనాడు ఈ వేదికను మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రజావేదిక. ఈ వేదిక ద్వారా ప్రభుత్వ పరంగా ఈ 100 రోజుల్లోనే ఏం చేసేవారు అని అధికారులు చెప్పారు. అలాగే ప్రజాప్రతినిధులుగా వేదిక మీద ప్రజాప్రతినిధులు కూడా చెప్పారు. ఏం కావాలి, భవిష్యత్తులో మనం ఏం చెయ్యాలి అన్న దాని మీద చాలా చక్కగా సోదరి వాళ్ళు అందరూ కూడా వివరించారు.
అలాగే సోదరులు మీ సమస్యను చెప్పడం జరిగింది. ఇక్కడ ఎక్కువ సమస్యలు ఇవాళ నిత్యావసర వస్తువుగా తయారైనటువంటి విద్యుత్ వస్తే మరి ఏఈ గారికి చాలా బాధ్యత ఉంటుంది. లైన్ మ్యాన్ గారు కానీ ఎల్ఐ గారు ఏదైనా ఒక ట్రాన్స్ఫార్మర్ పోయినప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న ఎన్డీఏ కూటమి మంచి ప్రభుత్వమని రాష్ట్ర శెట్టి బలిజ సాధికార సమితి కన్వీనర్ కుడిపూడి సత్యబాబు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు మేరకు శనివారం 3వ వార్డు రాజేంద్రనగర్లోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వార్డుల సమస్యలు ప్రజలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పాంప్లెట్ను వార్డు ప్రజలకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఇలా ఉందంటూ ప్రజల్ని ప్రశ్నించారు. ప్రభుత్వం పాలనపై ప్రజల్లో మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర శెట్టి బలిజ సాధికార సమితి కన్వీనర్ కుడిపూడి సత్యబాబు మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేస్తూ రాష్ట్రంలో మంచి పాలన అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కోట రమణ, కుడిపూడి వెంకటేష్, పితాని చిన్ని, పుచ్చ సురేష్, కోట పైడమ్మ, మహమ్మద్ ఉన్నీసా, కండవల్లి కృష్ణ, కొండపల్లి శ్రీదేవి, సాయి, లక్ష్మి, పెందుర్తి నాగమణి, కుడిపూడి సరోజిని, సచివాలయ, అంగన్వాడీ, మున్సిపల్ ఉద్యోగులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. స్లోగన్స్ చూడండి. ప్రయాణం అలాగే బీసీ రక్షణ చేస్తాం ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఇల్లు స్థలాల దగ్గర వెళ్తారని ఖచ్చితంగా ఎవరికి చెప్పండి. స్లోగన్స్ చూడండి. గవర్నమెంట్ కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం. మున్నిగారు రండి. ఏంటండి బాబు రండి కొంచెం ఎదరికి. ఆదిరెడ్డి భాస్కర్ నాయకత్వం, ఆదిరెడ్డి భాస్కర్ నాయకత్వం, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భాస్కర్ నాయకత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అని జనాల దగ్గరికి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వంలో ప్రతి డివిజన్ లో కూడా నిన్న నుంచి మొదలైంది కార్యక్రమం. అలాగే ఈ రోజు 3వ డివిజన్ లో కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఏమన్నా సమస్యలు ఉన్నాయా తెలుసుకోండి అంటే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం అని జనాలు చెప్పడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒక స్వచ్ఛందంగా మన ఇళ్ల స్థలాలు తప్ప గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిన ఈ రాష్ట్రం నుంచి ఈ రోజు వరకు కూడా 100 రోజులు ఈ రోజు పూర్తయిన సందర్భంగా ఈ రోజు వరకు కూడా 1 రూపాయి కూడా అప్పు చేయకుండా చేయగల సమర్థుడు గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిని మనం అందరం కూడా గుర్తించుకోవాలి. అలా గుర్తించారు కాబట్టి జనం మాకు 164 సీట్లతో ఎవరికి ఇవ్వాలని మెజార్టీని 164 సీట్లతో గెలిపించారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చాలా అద్భుతంగా, ఎందుకంటే ఏమీ లేని దగ్గర నుంచి కూడా ఈ రోజు కూడా అప్పు చేయకుండా చేయడం అంటే అది ఒక
ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని మరొకసారి నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి పట్టం కట్టినందుకు జనం కూడా చాలా మంది సంతోషంగా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదండి, ఇది మా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చిందండి అని చెప్పి జనాలు కూడా స్వచ్ఛందంగా ప్రతి ఇంటికి వెళ్తుంటే వాళ్ళు చెప్పడం చాలా ఆనందకరంగా ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 2029లో కూడా అధికారంలో రావడం ఖాయం. ఈ వైసీపీ ప్రభుత్వం ఎంత అయితే జనాన్ని మోసం చేసిందో, మన తిరుపతి లడ్డూలో కూడా మనం కొన్ని విషయాలు చాలా బాధాకరమైన విషయాలు. ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే మొత్తం యావత్ దేశం అంతా కూడా ఎంతో గొప్పగా చూసే ఆ తిరుపతి లడ్డూని కూడా ఇతను చాలా దారుణమైన ఇది చేశారని తెలిసింది. అది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు. ఇంకా ఇతన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రాల నుంచి తరిమేసే రోజులు ఎంతో తక్కువలో ఉన్నాయి, దగ్గరలోనే ఉన్నాయని చెప్పి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు పొద్దున్నుంచి కూడా ఏ కష్టం వచ్చినా ప్రతి వార్డులో కూడా ఆయన సొంతంగా వార్డు నాయకులతో కలిసి ఏ సమస్య ఉన్నా సరే ఎమ్మటనే స్పందించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. తెలుగుదేశం నాయకులు, ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ప్రతి దుఃఖం కూడా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొన్న విజయవాడ వరదల్లో కూడా వారం రోజుల్లో, ఎందుకంటే మనం విశాఖపట్నంలో చూసాం ఉదిత్ తుఫాన్లో ఆయన ఎంతైతే శ్రమించారో 12 రోజులు ఇంటికి వెళ్లకుండా విజయవాడ కలెక్టర్ ఆఫీస్ లో ఉండి ఆయన ఒక 10 రోజుల్లోనే అక్కడ తుఫాన్ వచ్చిందా అన్నట్టు చేసి మొత్తం అందరిని కూడా జనాలందరినీ ఆదుకోవడం జరిగింది. గతంలో ఇల్లు ములిగితే 3,000 రూపాయలు ఉండేది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, దాన్ని 10,000 నుంచి 25,000 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అలాగే గోవులకి, ఆవులకి, మేకలకి ఏదైతే ఉన్నదో ప్రతిదానికి కూడా నష్టపరిహారం చెల్లించిందంటే అది ఎన్డీఏ కూటమి అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమంలో సచివాలయం సెక్రటరీలు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, ఆర్పీలు కానీ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇలా చెప్పడం కూడా చాలా గొప్ప విషయం అని మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిలక్ రోడ్లో భారీ అన్న సమారాధన. రాజమండ్రి శరన్నవరాత్రి మహోత్సవాలు భారీ ఏర్పాట్లు. దేవి చౌక్ లో అక్టోబర్ 3 నుండి దసరా ఉత్సవాలు ప్రారంభం. రాబోయే దీపావళి నుండి ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నాం. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు. స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.